90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. 4 యూజువల్ వేస్ ఉన్నాయి. మోర్ మనీని మేనిఫెస్టేషన్ చేయడానికి, అబుండెన్స్ని, వెల్త్ని మేనిఫెస్టేషన్ చేయడానికి ఒక 4 మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 4 వేస్ని 2025లో 110% మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏంట 4 యూజువల్ వేస్ అన్నది ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. లాస్ట్ మినిట్, లాస్ట్ సెకండ్ వరకు స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ కమింగ్ టు ద టాపిక్, మనీని మేనిఫెస్టేషన్ చేయడానికి, అబుండెన్స్ని మేనిఫెస్టేషన్ చేయడానికి, డబ్బుని ఆకర్షించడానికి బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద గ్రేస్ ఆఫ్ సుప్రీం ఒక 4 యూజువల్ వేస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద 4 పవర్ఫుల్ టెక్నిక్స్ అని కూడా చెప్పొచ్చు. ఇవి మనం నిజ జీవితంలో రెగ్యులర్ బేసిస్లో మనం ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఏంటి ఆ 4 థింగ్స్ అంటే, పాయింట్ నెంబర్ 1, మేక్ ఏ నోట్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇది మీ సబ్కాన్షియస్ మైండ్ని ట్రిగ్గర్ చేస్తుంది. ఈ 4 అంశాలు ట్రై టు అండర్స్టాండ్. చేతనాత్మక మనసు, సుప్త చేతనాత్మక మనసు అంటాం. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. ఈ 4 పాయింట్స్ కూడా మీ చేతనాత్మక మనసుని ట్రిగ్గర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేస్తుంది, ట్రిగ్గర్ చేస్తుంది. కంప్లీట్ అబౌట్ మనీ పరంగా మీ మైండ్ సెట్ని మార్చే పనిగా ఈ 4 అంశాలు మీకు హెల్ప్ అవుతాయి. వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా మనీ మేనిఫెస్టేషన్ చేస్తున్న వాళ్ళు ఈ 4 అంశాలు 100% తెలుసుకోవాలి. ఎందుకంటే మీ మైండ్ సెట్ మీద ఇది ప్రభావం చూపిస్తుంది, ఇంపాక్ట్ చేస్తుంది. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ 4 టెక్నిక్స్ అని చెప్పచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మూవ్ టు అబుండెన్స్ ప్లేస్. అంటే ఏదో ఒక ప్లేస్లో మనం ఉంటాం. మన హోమ్ టౌన్ కావచ్చు, మన రెసిడెన్స్ కావచ్చు. అప్పుడప్పుడు ఆర్ ఎల్స్ ఇఫ్ పాసిబుల్ అబుండెన్స్ ప్లేస్కి, రిచ్ అండ్ లగ్జీరియస్ ప్లేస్కి మూవ్ అయ్యి కొన్ని రోజులు ట్రావెల్ చేయండి. ఆ ఆరా వేరు, ఆ వైబ్ వేరు. యువర్ వైబ్ టెల్స్ యువర్ ట్రైబ్ అని కూడా చెప్పొచ్చు. అబుండెన్స్ ప్లేస్ అంటే ఎక్కడైతే పుట్టి పెరిగామో అక్కడే లైఫ్ మొత్తం బిల్డ్ చేసేయాలి, అక్కడే నాకు ఇంకా కెరియర్, నేను ఊరు దాటను, అన్నీ ఇక్కడే అయిపోవాలి, ఇలాంటి మైండ్ సెట్ వద్దు. ప్రపంచం మారుతూ వస్తుంది. 21వ శతాబ్దం అంతా ఆన్లైన్, ఫింగర్ టిప్స్ మీద అయిపోయింది. డిజిటల్, ఏఐ, ఐఓటీ అన్నీ వచ్చేసాయి. ప్లేస్ మారాల. దిశ మారితే దశ మారుతుంది. మూవ్ టు అబుండెంట్ ప్లేస్. మీ దిశ మార్చండి. అబుండెన్స్ వైపు దిశ మార్చండి. రిచ్నెస్ వైపు దిశ మార్చండి. లగ్జరీయస్ వైపు దిశ మార్చండి. ఎందుకు అంటే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ మీద చాలా స్ట్రాంగ్గా ప్రభావితం చేస్తుంది, ఇంపాక్ట్ చేస్తుంది. ట్రై టు అండర్స్టాండ్. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో, చుట్టూ పరిసర ప్రాంతాలు, ఎన్విరాన్మెంట్ ప్లేస్ ఎ కీ రోల్. మీ మైండ్ సెట్, మీ మాట, మీ కట్టే బట్ట, మీ నడవడిక, మీ వైఖరి, మీ ధోరణి, మీ యాటిట్యూడ్, ఎవ్రీథింగ్. హెయిర్ టిప్ నుండి బాడీ బాటమ్ వరకు, ఫింగర్ టిప్ వరకు ఇంపాక్ట్ చేసిస్తుంది ఎన్విరాన్మెంట్. సో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ట్రై టు అండర్స్టాండ్. అప్పుడప్పుడు అబుండెన్స్ ప్లేస్కి, రిచ్ సిటీస్కి వెళ్ళి కాస్త టైం స్పెండ్ చేయండి. ఇఫ్ పాసిబుల్ మంత్స్ టుగెదర్. లెర్న్ ఫ్రమ్ ఇట్. అక్కడ వైబ్ని నేర్చుకోండి. ఎందుకంటే మెటీరియలిస్టింగ్ మేనిఫెస్టింగ్ ఏదైనా చేయాలంటే స్పిరిచువల్ ఎనర్జీ అవసరం. ప్రతి ప్లేసు స్పిరిచువాలిటీ పవర్ ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్. ఎర్త్ అనే ప్లానెట్లో ప్రతి అణువుకి ఒక స్పిరిచువల్ ఎనర్జీ ఉంది. ప్రతి భాగానికి ఒక ఎనర్జీ ఉంది. ట్రై టు అండర్స్టాండ్. ఇంత బ్రహ్మాండంగా ఎర్త్ అనే ప్లానెట్లో ఉన్న ఒక్కొక్క ఏరియా గ్రో అవుతుంది అంటే దెర్ ఈజ్ సంథింగ్. అట్లీస్ట్ అందుకే అప్పుడప్పుడు మనం ట్రిప్స్కి వెళ్ళాలి. రిచ్ అండ్ లగ్జీరియస్ ట్రిప్స్కి వెళ్ళాలి. క్యాలిక్యులేట్ చేసుకుంటూ కాదు, అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయినా పర్లేదు, ధైర్యంగా వెళ్ళగలగాలి. అట్లీస్ట్ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకాస్త కష్టపడాలి, ఇంకాస్త ఇష్టంగా మేనిఫెస్టేషన్ చేయాలి, ఇంకాస్త సంపాదించాలి, అబుండెన్స్ కొరకు ఆలోచించాలి, మనీ మేనిఫెస్టేషన్ చేయాలి, ఫినాన్షియల్లీ ఫ్రీ అవ్వాలి. ఐ వాంట్ వెల్దీగా ఉండాలి లైఫ్. లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలి. ఇలా మైండ్ ఓపెన్ అప్ అవుతుంది. ఎప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్తే. గిరిగీసుకొని బ్రతకొద్దు. బీ లిమిట్లెస్, బీ లిమిట్లెస్, బీ లిమిట్లెస్, బీ అన్స్టాపబుల్, బీ అన్స్టాపబుల్. ఎవరు ఆపేది లేదు మీకు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించండి. గిరిగీసుకొని బ్రతకొద్దు. బియాండ్ దట్ ఒక స్టెప్ ముందుకు వెళ్ళండి. ఈ వెళ్ళే ప్రాసెస్లో కొంచెం వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇట్స్ ఫైన్. విల్లు వెనక్కి లాగితేనే ముందుకు వెళ్తుంది. రన్నింగ్ రేస్లో ది బెస్ట్ ఇవ్వాలంటే ఒక 2 స్టెప్లు వెనక్కి వేయాలి.
ఆ వెనక్కి వెళ్ళడం కాదు, ముందుకు వెళ్ళడం కొరకు చేసే సాధన, ప్రక్రియ, ప్రాసెస్ అని చెప్పొచ్చు. సో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే అబుండెన్స్ ప్లేస్కి వెళ్ళండి. ఎప్పుడు మీకు రోడ్ సైడ్ టీ తాగడం అలవాటు, ఓకే ఫైన్. మీ సబ్జెక్ట్ని పట్టుకున్నారు, మనీ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, గో ఫర్ స్టార్బక్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఒక 500 or 300 ఇచ్చి కాఫీ తాగండి, ఏముంది, 10 రూపాయలకి వస్తుంది. బట్ మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్ కదా. అక్కడికి వచ్చే పీపుల్ వేరు, ఎన్విరాన్మెంట్ వేరు, ఆరా వేరు, వైబ్ వేరు, ఆ మనీ అట్రాక్షన్, మనీ వైబ్రేషన్స్ ఉంటాయి అక్కడ. అట్లీస్ట్ సమ్ టైమ్స్ అయినా రిచ్ ప్లేసెస్కి వెళ్ళండి, లగ్జీరియస్ ప్లేస్కి వెళ్ళండి, బియాండ్ ద లిమిట్ వెళ్ళండి. రాసి పెట్టుకోండి, బియాండ్ ద లిమిట్, గో ఫర్ బియాండ్ దాటి వెళ్ళండి. మైండ్ యాక్సెప్ట్ చేయడానికి కష్టం చాలామందికి, బట్ అలా వెళ్తేనే మీరు మనీ మేనిఫెస్ట్ అవుతారు. అలా వెళ్తేనే మనీని మేనిఫెస్టేషన్ చేయగలరు. ఎఫర్మేషన్స్ చేస్తే డబ్బు వస్తుంది ఎప్పుడు ఇవన్నీ సహకరిస్తే. సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవ్వాలి, ట్రిగ్గర్ అవ్వాలి, అబుండెన్స్ వైపు ట్రిగ్గర్ అవ్వాలి. అబుండెన్స్ వైపు ట్రిగ్గర్ అయితే బుల్లెట్ ఇట్లా తగులుతుంది అబుండెన్స్కి. అక్కడ నుంచి ఒక ఎనర్జీ పాస్ అవుతుంది బాడీలోకి. వెల్త్ అనే ఎనర్జీ, మనీ అనే ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ట్రావెల్ అవుతుంది లోపలికి. సో మూవ్ టు ద అబుండెంట్ ప్లేస్, రిచ్ ప్లేస్కి వెళ్ళి టైం స్పెండ్ చేయండి. పాయింట్ నెంబర్ 2 క్యారీ క్యాష్. అంటే ఇప్పుడంతా డిజిటల్ అయిపోయింది, అంతా యాపిల్ ప్లే, అంతా ఆన్లైన్, ఫోన్పే, గూగుల్ పే, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్, డిజిటల్ క్యాష్ అయిపోయింది. కానీ క్యాష్ క్యారీ చేయాలా. సేఫ్ ప్లేస్కి వెళ్తున్నారు, పర్లేదు, అంతా సేఫ్గా ఉంటుంది అన్న క్లారిటీ ఉంటే యూ హ్యావ్ టు క్యారీ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాష్, బంచ్ ఆఫ్ క్యాష్ క్యారీ చేయాలి. అంటే వెళ్తున్న ప్లేస్ అంతా సేఫ్ ఉంది, సెక్యూర్ ఉంది, ఏం పర్వాలేదు అని మీకు అనిపిస్తే క్యారీ ద క్యాష్. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు వ్యాలెట్ ఓపెన్ చేశారు, ఎంప్టీగా కనిపించింది అనుకోండి, మైండ్కి ఏమైనా మెసేజ్ వెళ్తుంది, నా పాకెట్లో ఏమీ లేదు, నా వ్యాలెట్లో ఏమీ లేదు, జీరో, నో కరెన్సీ, విచ్ మీన్స్ లో వైబ్రేషన్, లో ఫ్రీక్వెన్సీ, జీరో మేనిఫెస్టేషన్, యాష్, బూడిద. సో యూ హ్యావ్ టు క్యారీ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాష్. ఎప్పుడైతే డిజిటల్ రూపీస్ వచ్చేసాయో, డిజిటల్ క్యాష్ వచ్చేసిందో, ఫిజికల్ అమౌంట్ని క్యారీ చేయలేకపోతా ఉన్నాం. అఫ్కోర్స్ బంచ్ ఆఫ్ కార్డ్స్ ఉంటున్నాయి, కానీ వీ హ్యావ్ టు క్యారీ క్యాష్. కొంత క్యాష్ని మనం క్యారీ చేయాల్సిన అవసరం ఉంది. క్యారీ సమ్ బంచ్ ఆఫ్ క్యాష్. ఎందుకు? అది మీకు ఎనర్జీని యాడ్ ఆన్ చేస్తుంది. అండ్ కరెన్సీ ఈజ్ ఎ స్పిరిచువల్ ఎనర్జీ, మనీ ఈజ్ స్పిరిచువల్ ఎనర్జీ. ట్రై టు అండర్స్టాండ్. వీలైనంత వరకు క్యారీ చేయండి క్యాష్. పాకెట్స్లో, వ్యాలెట్స్లో, మనం క్యారీ చేస్తున్న బ్యాగ్స్లో క్యారీ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాష్. ఇట్స్ అన్ ఎనర్జీ, మీకు తెలియదు. అది ఇలా ఓపెన్ చేసినప్పుడు బంచ్ ఆఫ్ క్యాష్ నోట్స్ కనిపిస్తే ఇట్స్ అన్ ఎనర్జీ. అకౌంట్లో ఉంటుంది ఓకే, బట్ లైవ్లో యూ హ్యావ్ టు ఫీల్ దట్. ఆఫీస్లో కానీ, మన వర్క్ ప్లేస్లో కానీ క్యారీ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు క్యారీ. ఎందుకు? ఇట్స్ అన్ ఎనర్జీ. మీరు ఎనర్జీని క్యారీ చేస్తున్నారని అర్థం. ఎప్పుడైతే డబ్బు ఉంది అన్న ఆలోచన ఉంటుందో, ఉంది నా దగ్గర, నేను కలిగి ఉన్నాను, డబ్బుని కలిగి ఉన్నాను, సంపదని కలిగి ఉన్నాను, ఐ ఫీల్ వెల్దీ అన్న ఫీలింగ్ని మీరు బయటకు పంపిస్తారో, అది నిజమైపోవడం కొరకు, అది మీకు చిరుస్థాయి వరకు ఉండిపోవడం కొరకు యూనివర్స్ బ్లెస్ చేస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ రీప్రోగ్రామింగ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ టువర్డ్స్ వెల్త్, టువర్డ్స్ రిచెస్, టువర్డ్స్ అబుండెన్స్, టువర్డ్స్ మనీ, టువర్డ్స్ క్యాష్. సో క్యారీ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాష్. దీనికి రెడీ అయితే ఎస్ ఐఎమ్ రెడీ అని కామెంట్లో టైప్ చేయండి. యూనివర్స్ బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దెన్ థర్డ్ పాయింట్, లెర్న్ బిఫోర్ యూ ఎర్న్. సంపాదించే ముందు మీరు నేర్చుకోవాలి. ఏమి నేర్చాలా? మనీ ప్రిన్సిపల్స్ నేర్చుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బెటర్ దెన్ సేవింగ్. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ సేవింగ్. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ సేవింగ్స్. అండ్ ముఖ్యంగా యూ హ్యావ్ టు లెర్న్ మనీ మేనిఫెస్టేషన్. కెన్ ఐ టెల్ ద సీక్రెట్ మా? ఈ భూగ్రహం, ఈ ఎర్త్ అనే ప్లానెట్లో, ఈ భూమండలంలో ఏదైనా మనం మేనిఫెస్టేషన్ చేయొచ్చు బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, యూనివర్స్, సుప్రీం అని చాలాసార్లు మాట్లాడాం. బట్ అన్ని మేనిఫెస్టేషన్స్ కంటే మనీ మేనిఫెస్టేషన్ ప్రతి మచ్ ఈజీ. 5 విషయాలు. డబ్బుని ప్రేమించాలా, గౌరవించాలా, తక్కువ చేసి మాట్లాడకూడదు, తక్కువగా చూడకూడదు, డబ్బు కొరకు శరణాగతి వేడుకోవాలా, క్షమాభిక్ష కోరుకోవాలి. 5 ఈ ఒక్క 5 పాయింట్ల మీద మీరు మాస్టర్ చేయాలి. ఈ 5 పాయింట్లను మీరు డీకోడ్ చేస్తే మేజర్ సక్సెస్ని మీరు ఎక్స్పీరియన్స్ అయిపోతారు. మార్క్ మై వర్డ్స్, మేజర్ సక్సెస్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. ట్రై టు అండర్స్టాండ్ ఈ 5 పాయింట్లు. సో ముందు మీరు లెర్న్ బిఫోర్ యూ ఎర్న్ అంటే మనీ ప్రిన్సిపల్స్ నేర్చుకోవాలి. అంటే ఏంటి? మనీని మేనిఫెస్టేషన్ చేసే మార్గాలు ఏంటి? మనీ అనే స్పిరిచువల్ ఎనర్జీతో నేను మమేకం అవ్వాలి అంటే ఎలా? మనీని నేను ఆకర్షించడానికి ఏమేమి మంత్రాస్ ఉన్నాయి, ఏమేమి యంత్రాస్ ఉన్నాయి, ఏమేమి తంత్రాస్ ఉన్నాయి? మనీని మేనిఫెస్టేషన్ చేయడానికి ఎటువంటి మైండ్ సెట్ కావాలి, ఎటువంటి థాట్ ప్రాసెస్ కావాలి, ఎలాంటి ఆలోచనలు కావాలి, డబ్బుని ఆకర్షించడానికి కావాల్సిన వైఖరి ఏంటి, ధోరణి ఏంటి, నడవడిక ఏంటి,
If you want to become a millionaire, think like a millionaire, act like a millionaire, sleep like a millionaire, walk like a millionaire, eat like a millionaire, dress like a millionaire. హ్యాపీనెస్గా ఉండాలి, హ్యాపీతో ఉండాలి. ఎందుకు? డబ్బు సంపాదించాక హ్యాపీ ఉండదు, సంపాదించే ప్రాసెస్లోనే హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ హ్యాపీగా ఉంటే డబ్బులు వస్తాయి. దట్ ఈజ్ ఫ్రీక్వెన్సీ. వై? బికాస్ హ్యాపీనెస్ అనేది హైయెస్ట్ వైబ్రేషన్స్ ఉన్న పాజిటివ్ ఫ్రీక్వెన్సీ, మనీ కూడా హైయెస్ట్ వైబ్రేషన్స్ ఉన్న పాజిటివ్ ఫ్రీక్వెన్సీ. రెండు మ్యాచ్ అయినప్పుడు ఏదో ఒక రూపంలో మీ ముందుకు వస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, 21వ శతాబ్దంలో ఉన్నాం. కర్మయోగులము, యాక్షన్, పని చేయాలి. కూర్చొని అన్నీ చదివితే ఏది రాదు. కూర్చొని మేనిఫెస్టేషన్ చేస్తూ దాని కొరకు మీరు అడుగులు వేయాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు డూ సమ్ స్టెప్స్. వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. దెన్ యూనివర్స్ బ్లెస్ చేస్తుంది. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, వెరీ ఇంపార్టెంట్, మనీని బయటకు పంపించాలి. యూ హ్యావ్ టు రెడీ టు ఫ్లో. ముఖ్యంగా పోర్టల్ డేస్ రోజు కొన్ని పోర్టల్ డేస్ ఉంటాయి కదా, అమావాస్య, పౌర్ణమి, 11 డే, కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, ఏకాదశి, కొన్ని ఇంపార్టెంట్ డేస్ రోజు మనీని బయటకు ఫ్లో చేయాలి. మనీ అనేది ఎనర్జీ. మనం ఏం చేస్తాం? డబ్బులు రాగానే లాక్ చేసేస్తాం. లాక్ చేసేస్తే ఎలా? మనీ అనేది స్పిరిచువల్ ఎనర్జీ, ఫ్లో అవ్వాలి. ఇట్స్ అన్ ఎనర్జీ. ఎనర్జీ ఎప్పుడు లాకింగ్లో ఉండదు. ఎనర్జీ పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, ప్లేస్ టు ప్లేస్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఆరా టు ఆరా ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో మనీని ఎప్పుడు లాక్ చేయదు. హ్యాపీగా ఖర్చు పెట్టండి, నవ్వుతూ, చిరునవ్వుతో, ప్రేమగా, ధైర్యంగా ఛాతీ ముందు పెట్టుకొని ఖర్చు పెట్టండి. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ పెయిడ్, మనీ కమ్స్ టు మీ, మనీ ఫ్లోస్ టు మీ, మనీ ఈజ్ ఓవర్ ఫ్లోయింగ్ ఇన్ మై వాలెట్, స్ట్రీమ్ బ్రిజీ, క్రీమ్ బ్రిజీ, ఓం స్ట్రీమ్ స్ట్రీమ్, మనీ ద్వీపం, ఇలాంటి టర్మ్స్ అన్ని బయటికి చెప్తూ ధైర్యంగా డబ్బులు ఖర్చు పెట్టండి. మీరు ఖర్చు పెట్టి చెప్పండి, తిరిగి ఫ్రెండ్స్తోని, చుట్టాలతో తిరిగి ఇంటికి రా అని చెప్పండి. మనీ ఈజ్ స్పిరిచువల్ ఎనర్జీ. దీస్ 4 ఆర్ వెరీ ఇంపార్టెంట్. దీస్ 4 ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 అంశాలు మీరు ఫాలో అయితే ముఖ్యంగా 2025లో మనీని మేనిఫెస్ట్ చేయడంలో మీరు మాస్టర్ పీస్ అయిపోతారు. రాసి పెట్టుకోండి. అండ్ అందరూ ఇమీడియట్గా కామెంట్లో 888 అని టైప్ చేయండి. ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని టైప్ చేయండి. మీ నేమ్, మీ లొకేషన్ టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ, ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ వెరీ 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 2 ఇంపార్టెంట్ అప్డేట్స్. 2 ఇంపార్టెంట్ అప్డేట్స్. శ్రద్ధగా వినండి. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ శ్రీ వైబ్రెంట్ వంశీ గారు లైవ్లోకి వస్తూ ఉన్నారు. ఒక బిగ్గెస్ట్, మేజర్, గేమ్ చేంజింగ్, హీలింగ్, ట్రాన్స్ఫర్మేషనల్ ఫిజికల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయబోతా ఉన్నాం. డేట్స్ మాత్రం ఇవ్వబోతున్నాను. టైమింగ్స్, వెన్యూ అన్నీ కూడా నా టీం మీకు గైడ్ చేస్తారు. ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ లైవ్. మార్క్ మై వర్డ్స్, లాట్ ఆఫ్ హీలింగ్ ఈజ్ గోయింగ్ టు బి. అనంత బ్రహ్మాండంలో ఉన్న దైవశక్తి, విశ్వశక్తి మీ శరీరంలోకి ఇన్కల్కేట్ అవ్వబోతా ఉంది. రాసి పెట్టుకోండి. వై? బికాస్ శ్రీ వైబ్రెంట్ వంశీ గారు అక్కడ మాట్లాడట్లేదు. సమ్ డివైన్ ఫోర్స్, సమ్ కాస్మిక్ ఎనర్జీ, సమ్ హైయెస్ట్ పాజిటివ్ వైబ్ ఈజ్ డ్రైవింగ్ ఆల్ ఆఫ్ అస్. అహం బ్రహ్మాస్మి అన్న ఫ్యామిలీలో ఫర్ ద ఫస్ట్ టైం బిగ్గెస్ట్ ఫిజికల్ ఈవెంట్, బిగ్గెస్ట్ హీలింగ్ జరుగుద్ది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుద్ది. యూ నేమ్ ఇట్, యూ విల్ ఎక్స్పీరియన్స్ దే. కొత్త మిమ్మల్ని మీకు మీరే పరిచయం చేసుకోబోతా ఉన్నారు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్, బై ద గ్రేస్ ఆఫ్ సుప్రీం, బై ద గ్రేస్ ఆఫ్ మీ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాల ద్వారా. దట్ ఈజ్ పవర్ ఆఫ్ డివైన్, దట్ ఈజ్ పవర్ ఆఫ్ స్పిరిచువాలిటీ, దట్ ఈజ్ పవర్ ఆఫ్ సనాతన్ ధర్మ. గ్రేటెస్ట్ థింగ్స్ ఎక్స్పీరియన్స్ అవబోతూ ఉన్నారు. అబౌట్ మేనిఫెస్టేషన్ మీరు బుక్లు రచించుకోవచ్చు. అలాంటి నాలెడ్జ్ అక్కడ రాబోతూ ఉంది. జ్ఞానానికి ఫుల్ స్టాప్ లేదు, నాలెడ్జ్కి దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్. అండ్ ఆన్ దట్ డే February 23rd, డేట్ నోట్ చేసుకోండి. February 23rd సండే, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఇన్ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. వెరీ సూన్. టైమింగ్స్ ఏంటి, లొకేషన్ అన్నీ నా టీం వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. డిస్ప్లే అవుతున్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం లైవ్కి వస్తున్నాం. అది కూడా రావడానికి లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వచ్చున్నాయి. నాట్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా, లాట్ మోర్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో మేజర్ ఎంక్వైరీస్ వచ్చున్నాయి. సో క్రౌడ్ పుల్లింగ్ ఎక్కువ ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ ఫస్ట్ ప్రియారిటీ వీఆర్ గివింగ్ టు ఫ్యూ సెట్ ఆఫ్ ద పీపుల్కే మేము ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాం. ఎందుకంటే లాట్ ఆఫ్ వెల్త్, ధనాన్ని ఆకర్షించే మెడిటేషన్ స్టఫ్, హీలింగ్ రిలేటెడ్ స్టఫ్, మీ బాడీలో ఉన్న ఎమోషన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. నెగిటివ్ ఎమోషన్స్, కోపము, భయము, బాధ, ఏడుపు, లాట్ ఆఫ్ థింగ్స్ ఈజ్ గోయింగ్ టు బి దేర్ యాక్చువల్లీ. లైఫ్లో ఒకసారి అని ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అండ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫిజికల్ ప్రోగ్రామ్. చాలా ఎంక్వైరీస్ వచ్చాయి, కానీ నేను ఎప్పుడు ఎస్ చెప్పలేదు దానికి. ఎందుకంటే ఐ మీన్ టు లాట్ ఆఫ్ థింగ్స్
మల్టిపుల్ థింగ్స్ మేము చేస్తూ ఉంటాము అబౌట్ అవర్ కెరియర్, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ, లాట్ ఆఫ్ థింగ్స్ వీఆర్ డూయింగ్. అంత టైం ఉండదు. బట్ పీపుల్ ఎంక్వైరీ కొరకు భగవంతుడి ఆశీర్వాదం విశ్వం ఆజ్ఞాపించింది. యాజ్ ఎ యూనివర్సల్ మెసెంజర్గా ఐ హ్యావ్ టు డూ. రాసి పెట్టి ఉంటే మీరు నేను కలవబోతా ఉన్నాం. ఏదో రుణ ఫలితం, ఏదో కర్మ ఫలితం. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. February 23rd మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు సౌత్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి షేక్ బై డివైన్ ఎనర్జీ, బై కాస్మిక్ ఎనర్జీ, బై యూనివర్స్ ఎనర్జీ ద్వారా. చెప్తున్నాను, లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వస్తున్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం వస్తున్నాం. క్రౌడ్ పుల్లింగ్ ఉంది. ఫ్యూ పీపుల్కి మాత్రమే వీఆర్ గివింగ్ ఆపర్చునిటీ. వెరీ ఫ్యూ పీపుల్కి మాత్రమే వీఆర్ గివింగ్ ఆపర్చునిటీ. అతి తక్కువ మందికి. సో ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమీడియట్గా ఎన్రోల్ అవ్వండి. అండ్ ఆన్లైన్లో 7 days ప్రోగ్రాము February 8th నుండి కంటిన్యూస్గా 7 days ఉంటుంది. మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అండ్ అలానే మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి అబౌట్ మేనిఫెస్టేషన్. ఎంగేజ్ వయసు, తెలియని వయసు నుంచి స్టార్ట్ చేస్తే డబ్బు కొరకు వాళ్ళు పనిచేయక్కర్లేదు, డబ్బే వాళ్ళ కొరకు పనిచేస్తుంది. వాళ్ళు సక్సెస్ కొరకు పరిగెట్టక్కర్లేదు, సక్సెస్సే వాళ్ళని ఎత్తుకుంటూ వస్తుంది. ఆ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతా ఉంది. అలా చేస్తున్న ప్రక్రియ, సాధన, స్టేట్మెంట్, ఫ్యామిలీ ఆర్ఎల్స్ ఒక ఇండస్ట్రీ ఆర్ఎల్స్ ఒక ఇన్స్టిట్యూట్ అనుకోండి. దట్ ఈజ్ అహం బ్రహ్మాస్మి. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అతి త్వరలో కలుద్దాం.